పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లకు వెళ్లకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ప్రజల నుంచి ఓటర్ స్లిప్లు లాగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓట్లు వేయిస్తున్నారని అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్లకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాల నుండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాలు ఈసీ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఓటర్లను అడ్డుకోవడం, దాడులు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పులివెందుల పరిస్థితులపై ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యం బతికించాలంటూ వైసీపీ నినాదాలు చేశారు. నిరసనలో పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగుండ్లలో అక్కడ దాకా వెళ్ళారు. మొత్తం తిప్పుతా ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగుండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగుండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. ప్రజలు తిరగబడ్డారు. అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడుండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మీ అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం ఒక సంక్షేమ పథకం అమలు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సుపరిపాలన లేదు, ఎటువంటి మంచి పరిపాలన లేకుండా దుర్మార్గంగా పరిపాలిస్తూ దోచుకోవడానికి, అదేవిధంగా ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని వంచడానికి, ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి పరిపాలన సరిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మీ అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా